డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సెబీ మనకి ఏదైతే ఫారెన్ కంట్రీస్లో ఫండ్స్ ఉంటాయో వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెబీ అయితే రెడీగా ఉంది పర్మిషన్ ఇవ్వడానికి. మరి సెబీ తెచ్చినటువంటి ఆ రూల్స్ ఏంటి, ఎలా ఉంటాయి సార్ ఈ ఫారెన్ కంట్రీస్ ఫండ్స్ని ఇక్కడ చేయడానికి? జనరల్గా రీటైలర్ రెండు విధాలుగా చేయొచ్చు. మనం ఇండియన్ ఆపర్చునిటీస్, ఈక్విటీ ఆపర్చునిటీస్ మనం ఇండియాలో చేసుకుంటాం. బట్ ఇంటర్నేషనల్గా మనం కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫండ్స్ బేస్ మీద ఫండ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దేవ్ అనౌన్స్డ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అని. వారు ఏం చేస్తారంటే యుఎస్లోనో లండన్లోనో వేరే కంట్రీస్లో టాప్ కంపెనీస్, బెస్ట్ కంపెనీస్ ప్లస్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ వీటి మీద పెట్టుబడి చేయడం జరుగుతుంది. దీనికి సెబీ ఒక పర్మిషన్ ఉంది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంటర్నేషనల్ కంపెనీస్లో మనం వీరి ద్వారా ఇన్వెస్ట్ చేసినట్టుగా మనం చేసుకోవచ్చు. సో దట్స్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ లైక్ అమెజాన్, యాపిల్, టెస్లా ఇలాంటి కంపెనీస్, లేదంటే S&P 500 ETF, NASDAQ 100 ETF ఇలాంటి ఈటీఎఫ్స్ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆ పర్మిషన్ సెబీ ఇచ్చింది. సో దెర్ ఆర్ సో మెనీ ఫండ్స్ కరెంట్లీ అవైలబుల్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ఫండ్. దే విల్ గో అండ్ బై ద స్టాక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాక్స్. దిస్ ఈస్ వన్ మెథడ్. Second method is you buy directly those company shares. That how do you do? You open an international broker. One is IBKR, okay, Interactive Brokers. It's one of the famous brokerages in the country. Worldwide it is there. So మీరు ఐ థింక్ దాదాపు ఎన్నో కంట్రీస్లో ఆ కంట్రీస్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ లేదంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మనకి ఎట్లా ఇక్కడ నిఫ్టీ బీస్ ఎలా ఉన్నాయో అక్కడ హ్యాంగ్సెంగ్ బీస్, హాంకాంగ్ కంపెనీస్, హాంకాంగ్ ఇండెక్స్ విచ్ ఆర్ అవైలబుల్. You can directly buy. There are some ETFs which are available on NSE India also. Recently I bought Hang Seng Bees. That is, Hong Kong yoka index ETF. That you can buy directly from the NSE. There are some international ETFs which are available in India. Yes. Now, if you want to go and buy in international exchanges, you have to go through Interactive Brokers. There is one more thing which is available, that is ఐసిఐసిఐ డైరెక్ట్లో గ్లోబల్ ఇన్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది. అందులో కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ఇంటర్నేషనల్ స్టాక్స్, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ బై చేయొచ్చు. నా హౌ మచ్ వీ కెన్ బై, హౌ మచ్ వర్త్ వీ కెన్ బై అంటే $250,000 వరకు మనం బై చేసుకోవచ్చు. నౌ బట్ యూ కాంట్ డూ ట్రేడింగ్. మన ఇండియాలో అనుకోండి గోల్డ్ ఫ్యూచర్స్, సిల్వర్ ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే ట్రేడింగ్, 10 o'clock కొనడం, 11 o'clock అమ్మడం, ఇలాంటివి చేయరాదు. వీఆర్ ఓన్లీ ఇన్వెస్టర్స్ ఇన్ దోస్ కంట్రీస్, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ దేర్ ఈస్ వన్ మోర్ పాయింట్ వాట్ ఇట్ ఈస్, ఆల్ దీస్ ఇంటర్నేషనల్ ఫండ్స్ దే హ్యావ్ అన్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ సమ్ పార్ట్ ఇన్ ద లోకల్ డొమెస్టిక్ థింగ్. సో దెర్ వాస్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ దట్. So some work is going on that basis. Once that permission is also cleared, maybe they will focus accordingly. బట్ కరెంట్ సిచ్యువేషన్లో ఉన్న డెవలప్మెంట్స్ మనం ఏదైతే ఇండియాలో చూస్తున్నామో, వీ నో దట్ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. సో వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ఇంటర్నేషనల్గా విచ్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ అండర్ వాల్యూడ్. దో ఇట్ మే నాట్ గ్రో ఇమీడియట్లీ, బట్ ఇట్ కెన్ గ్రో ఆన్ అ లాంగర్ టర్మ్ బేసిస్. Indonesia, Hong Kong, Korea, the valuations are in those countries are very, very cheap. Now recently I have gone through one of the videos where Mr. Monish Pabrai, one of the famous and superstar investors who sits in US, he has invested in Indonesian stocks. He made 4 times, 5 times return in a span of 3-4 years. Why did he do that? Because he found the valuation is very, very cheap. ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, తనకు మంచి రిటర్న్స్ వచ్చాయి. సో ఇంటర్నేషనల్గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏవైతే లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందో వాటిలో చేయడం. మ్యూచువల్ ఫండ్ అనుకోండి యావరేజ్ అవుట్ అవుతుంది,
10 స్టాక్లలో పెట్టేస్తారు, ఎంత రిటర్న్స్ వస్తుంది అనేది యావరేజ్ అవుతుంది. ఒకటి మంచిగా ఇస్తుంది, ఒకటి నార్మల్గా ఇస్తుంది, ఒకటి పువర్ ఇస్తుంది. సో యావరేజ్ రిటర్న్స్ వస్తుంది. అదే మనకు ఒక స్టాక్ మంచిది దొరికింది, లేదంటే మంచి ఇండెక్స్ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ ఫీల్ దట్ దీస్ కంట్రీస్ where some of the good investors are investing also as per the research and study and some information what I have taken. There are some countries where valuations are very good, Yes. where you can go and invest. సో మనం చేయాల్సింది ఏంటి, ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం, అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం. లేదు అంటే ఆ స్టాక్స్ సంబడి ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇండోనేషియా, a mutual fund in India which is focusing on Indonesia, which is focusing on Hang Seng, దట్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం లాంగ్ టర్మ్లో ఉంటుంది. సో అది మనం ప్లాన్ చేసే అవకాశం ఉంది. సో వీ ఓపెన్ అకౌంట్ ఇన్ ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ఆర్ ICICI Direct Global Invest and directly invest in some stocks or ETFs in those countries. That is one method. But there are so many ETFs which are available in NSE itself. There also we can directly invest in instead of going through all this laborious process and investing in those things. ఎందుకంటే మనం స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్సీస్ చేయాలంటే నాట్ వర్త్ బికాస్ ఆఫ్ ద చార్జెస్, బ్రోకర్ చార్జెస్, కన్వర్షన్ చార్జెస్, కరెన్సీ చార్జెస్, ఆల్ దీస్ వీ హ్యావ్ టు ఫోర్గో. ఓవర్ అండ్ అబౌవ్ దట్ వీ హ్యావ్ టు మేక్ మనీ. సో బెస్ట్ ఆప్షన్ ఈస్ పుట్టింగ్ ఇన్ అ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్. దే విల్ గో అండ్ ఇన్వెస్ట్ ఆన్ అవర్ బిహాఫ్ and you will get some good returns, and your returns will be taking care of all these costs, and then you will get the returns. అందుకే మీరు చూడండి, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ కంపారిటివ్లీ విత్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లెస్. Even if you take 3 years history and 2 years history, 1 year's history, I have compared, it's very, very low. Yes. Not even equal to the index mutual fund of Sensex or Nifty in India. So it is not worth as of now to look at all those options. But yes, definitely if you want to invest more, maybe you can identify some good valued stocks, good potential stocks. Recently మీరు గమనిస్తే Nvidia $150 ఉంది, దాదాపు $1,200 వెళ్ళింది, almost 10-12 times. So such opportunities if you find, maybe it's a good opportunity. ఈ year మనకు US లో elections, so we are going to get great opportunities in US. Yes. Because there will be a lot of corrections, lot of nervous situations in US. Maybe we will get very good opportunities in semiconductors. ఎందుకంటే సెమీకండక్టర్ స్టాక్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి వరల్డ్ వైడ్లో. ఇండియాలో కూడా అగ్రెసివ్గా ఉన్నాయి, వరల్డ్ వైడ్ అగ్రెసివ్ ఉన్నాయి. Yes. సో మేబీ సెమీకండక్టర్ స్టాక్స్, అక్కడ సెమీకండక్టర్ ETF కూడా ఉంది. సో దోస్ ETFs we can buy through this global invest of ICICI Direct or IBKR. Yes. But if you're doing for small amount, it may not be feasible to do all these things. Go for international mutual fund that can take care of good returns. సో ఫైనల్ అయితే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఇది గుడ్ న్యూస్ అంటారా? అంటే ఫారెన్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెబీ పర్మిషన్ ఇస్తుంది కదా. Yeah. సో Definitely it's a good news because we need to think global. మనం వేరియస్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటేనే ఆపర్చునిటీస్ తెలుస్తూ ఉంటాయి. ఎస్. నా యుఎస్లో క్రిప్టో ETF కూడా అనౌన్స్ చేశారు. అక్కడ లీగల్, యూ కెన్ బై ETFs ఆఫ్ క్రిప్టో కరెన్సీ. సో దట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. ఎస్. But sitting in India, we may not be able to do it. ఎస్. Now, if you have got some permission to do all these things, it can be great opportunities because crypto returns are huge. Risk is also huge, but small amounts of our maybe 2%, 3%, 5% of our portfolio, we can definitely explore all those opportunities through these channels if it is legally permitted. థ్యాంక్ యూ సార్. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.